స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ న్యూస్, స్టాక్ మార్కెట్ తెలుగు, చాణక్య స్టాక్ ట్రేడర్స్, నిఫ్టీ టుమారో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఎలా ట్రేడ్ చేస్తున్నారు? సో ఏం జరుగుతుంది? సో మీ అనుభవం ఏంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి స్టాక్ మార్కెట్ పడింది కానీ చెడలేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే వీక్ మాన్సూన్ మనం చూస్తూ ఉన్నాము. వీటి వల్ల ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఏంటి, పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఏంటి, నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఏంటి, రెండింటినీ మనం ఒక లుక్ వేద్దాం. చూడండి సార్, స్క్రీన్ మీద మెన్షన్ చేసిన బజాజ్ ఫినాన్స్, మారుతి సుజుకి, టైటాన్, సుజలాన్, ఓలా ఎలక్ట్రిక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో వీటికి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైకు. సో అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సో ఖచ్చితంగా ఏంటంటే నేను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్తానమాట. ఎందుకంటే మన ఛానల్ మీకు పనికొస్తుంది. స్లోగా విషం ఎక్కినట్లు ఏంటంటే స్లోగా ఏంటంటే అర్థమయ్యి ఎక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క 3 months లాస్ట్ 3 months డేటా చూస్తున్నాము. సో మనం ఫిబ్రవరి నుంచి డేటా చూస్తే కనుక సో వారు వల్ల మన స్టాక్ మార్కెట్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యింది. క్రూడ్ ఆయిల్లో పెరుగుదల అప్పుడు ఫిబ్రవరి అప్పుడు బాగా హెవీగా పెరగటం, సో స్టాక్ మార్కెట్లో డ్రాప్ అనేది మనం చూసాము. అలాగే సో ఏప్రిల్ ఆ టైంలో ఏంటంటే యుద్ధ విరమణ అనే న్యూస్ అప్డేట్ బయటకు వచ్చినప్పుడు మార్కెట్లో ర్యాలీస్ వచ్చాయి. సో కానీ యుద్ధ విరమణ మాటలకే చెల్లింది కానీ చేతల్లో చూపించకపోవడంతో మార్కెట్లో మందగమనం అనేది మళ్ళా చూసాము. సో మళ్ళీ ఏంటంటే 60 days పాజ్ అని, యుద్ధం ముగింపు వైపు స్టెప్స్ వేస్తున్నామని చెప్పి ఇద్దరు అనౌన్స్ చేయడంతో మళ్ళీ ఏంటంటే నిఫ్టీలో రీసెంట్ ర్యాలీ చూసాము. సో లాస్ట్ 3 months డేటా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీలో వార్ అనేది క్రూషియల్ రోల్ అయ్యింది అని చెప్తాను. ఎందుకంటే వార్ వల్ల ఇన్ఫ్లేషన్ వర్రీస్, క్రూడ్ ఆయిల్ పెరగటం, సో ఎట్లాంటి థింగ్స్ వల్ల ఏంటంటే అలజడి, గ్లోబల్ మార్కెట్స్లో అలజడి, మన ఇండియన్ లోకల్ మార్కెట్స్లో కూడా సో దాని ఇంపాక్ట్ మనం హెవీగానే ఆ మూల్యం అనేది చెల్లించుకున్నాము అని చెప్పక తప్పదు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మ్యాక్రో డేటాలో మన స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసేది ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, నిన్న వచ్చిన ఐఐపి డేటా అయితే కనుక సో ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ అయ్యింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరగటం అనేది శుభసూచకం. అలాగే సో యుద్ధ విరమణ అనౌన్స్ చేసిన తర్వాత సో 20 రోజులు కాల్పుల విరమణ అని చెప్పి గట్టిగా సంధి వైపు స్టెప్స్ వేయటం అనేది, దీనివల్ల క్రూడ్ ఆయిల్ అనేది, బ్రెంట్ క్రూడ్ అనేది చూస్తే కనుక $70 per barrel అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో దీనివల్ల మనం బాగా మన ఎకానమీ అనేది క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయి ఉంది కాబట్టి సో అది క్రూడ్ ఆయిల్ పడిపోవడం అనేది స్టాక్ మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చే న్యూస్ అప్డేట్ అయ్యింది కదా. సో అది జరిగింది. సో అయితే ఏంటంటే రీసెంట్గా గ్యాప్స్తో స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది. సో మళ్ళీ ఏంటంటే సౌత్ కొరియా మార్కెట్ పడ్డప్పుడు దానికి టెంపరీగా రియాక్ట్ అవ్వటం, మళ్ళీ రికవరీ, అలాగే హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగు, అలాగే ఏంటంటే సో గ్లోబల్ మార్కెట్లో అనిశ్చిత ఉన్నప్పుడు సో టెంపరీగా సో చూడండి హయ్యర్ లెవెల్లో పడ్డా కూడా ఏంటంటే సో రేంజ్ అనేది చూడండి ఓవరాల్గా సో ఇక్కడ నుంచి చూస్తే చాలా తక్కువ రేంజ్లోనే మార్కెట్ పడుతూ ఉంది. సో దాన్ని బట్టి అర్థమైందంటే చూడండి రీసెంట్గా ర్యాలీ కాస్త ఏంటంటే రీట్రేస్మెంట్ అంటే ప్రాఫిట్ బుకింగ్ వైపే మనకు కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ గ్లోబల్గా థింగ్స్ వల్ల కానీ లోకల్ థింగ్స్ వల్ల కానీ మళ్ళీ ఏదైనా డిప్ వచ్చినా సో ఇక్కడ గ్యాప్ అప్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ అనేది హెవీగా ఉండే ఏరియాస్ అనమాట. సో గ్యాప్ అప్స్ ఎందుకు వస్తాయి, సో మార్కెట్లో గుడ్ న్యూస్లు వచ్చినప్పుడు ఏంటంటే సో నెక్స్ట్ డే ఏంటంటే సో మనకు ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ ఏరియా దగ్గర ఏంటంటే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే హెవీగా ఆర్డర్స్ అక్కడ ఉండటం వల్ల సో నెక్స్ట్ డే ఏంటంటే సెల్లర్లు హై లెవెల్లో చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ గ్యాప్ అప్లు అవుతూ ఉంటాయి. కానీ కాలగమనంలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల కానీ మార్కెట్ ఈ గ్యాప్ ఉన్న ఏరియా కనుక ఈ క్లోజింగ్ ఏరియాస్ దగ్గరకు వస్తే కనుక సో అప్పుడు మ్యాక్రో డేటా ఎట్లా ఉంది, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఎట్ ప్రజెంట్ ఏముంది, ఈ వార్ అప్డేట్ అనేది సో అంటే సంధి ముగింపు వైపు ఉండటం, క్రూడ్ ఆయిల్ పతనం, ఐఐపి డేటా పాజిటివ్గా రావటం, ఇవంతా కూడా
మన మ్యాక్రో డేటా కలిసి వచ్చేదే. అలాగే ఈ వారంలో యుఎస్కి మనకి సంబంధించిన ట్రేడ్ డీల్ అనేది క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది కూడా ఏంటంటే ఒక శుభసూచకం. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక టూ మచ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే థింగ్స్ ఏం లేవు. కానీ మార్కెట్లో డ్రాప్ అనేది ఎందుకు అనంటే గ్లోబల్గా ఉన్న అల్లజడి, అలాగే ఏంటంటే ఎవ్రీడే పైకి వెళ్తుంది కదా స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్, బ్రాడ్ పిక్చర్ పైకే ఉన్నా మధ్యలో ప్రాఫిట్ బుకింగ్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి పడింది కానీ స్టాక్ మార్కెట్ చెడలేదన్నమాట. అది చూడండి, పడ్డప్పుడు ఏంటంటే ఇది టెంపరీ ఫాలా, ఓవరాల్గా కిందకి పోవాలని చూస్తున్న ఇంటెన్షన్ అనేది చూడాలి. ఒకవేళ కిందకి పోయే ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పడే వేగం కానీ ఆ పడే స్టైల్ కానీ వేరే ఉంటుంది. అట్లాగే ఏంటంటే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ ఉంది అని మీకు అనిపించినా దానికి తగ్గట్టుగా మ్యాక్రో డేటాలో ఏదన్నా మార్పు ఉందా, మ్యాక్రో డేటాలో ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్రాడ్ పిక్చర్ని చేంజ్ చేసేలాగా ఏదన్నా అప్డేట్ వచ్చిందా? ప్రస్తుతానికైతే లేదు. ఏదన్నా వస్తే ఏంటంటే డైనమిక్గా మనం డిస్కస్ చేసుకుందాం. అన్లెస్ అంటిల్ ఏంటంటే ఏదైనా డిప్ వచ్చినా ఇక్కడ ఈ గ్యాప్స్లో ఏంటంటే ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ ఏంటంటే మన రికవర్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లైన్స్ దగ్గరికి, ఈ గ్యాప్స్ దగ్గరికి మార్కెట్ వస్తుందా అంటే అలా చెప్పలేం. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ పైకి ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఏంటంటే ఉన్న పళంగా పైకి వెళ్ళచ్చు, లేదా కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పైకి వెళ్ళచ్చు. రేపు పొద్దున గ్లోబల్ క్యూస్ ఏంటి అనేది మనం చెప్పలేం కదా. ప్రస్తుతానికైతే యూఎస్ మార్కెట్లు పాజిటివ్గానే ఉన్నాయి, కానీ క్లోజింగ్ టైంకి ఎలా ఉండొచ్చు అనేది చెప్పలేం. రేపు ఏషియన్ మార్కెట్స్లో ఏదైనా అలజడి ఉంటుందా లేదా చెప్పలేం. కాబట్టి ఎగ్జాక్ట్గా టుమారో ప్రిడిక్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహిస్తే స్టాక్ మార్కెట్ని మీరు ఎక్కడ చూసినా కూడా డొల్లే అవుతారు. ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుంది. కాబట్టి రీట్రేస్మెంట్ అయినప్పుడు రివర్సల్ టర్నింగ్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేసి పట్టుకోగలరా? అట్లాంటివి ఉపయోగపడతాయి అదనమాట. లేదా ఇక్కడ టర్న్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ టర్న్ అయ్యేటప్పుడు మీరు కళ్ళతో చూడగలిగారా? అలాంటప్పుడు ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా హైయర్ లెవెల్లోకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా టుమారో ఏంటి అని ప్రిడిక్ట్ చేసి మీరు కనుక ట్రేడింగ్ వైపు వెళ్ళారు అంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని చెప్తాను. స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోస్ కాన్స్ డిస్కస్ చేయండి. ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్లో అయితే కనుక తేడా లేదు. మ్యాక్రో డేటా ఆ న్యూస్ ఎటు సపోర్ట్ చేస్తుంది, మార్కెట్ గమనం ఎటువైపు ఉంది, మార్కెట్ యొక్క దిక్సూచి ఎటు ఉంది అనేది మనం చెప్పగలం అనమాట. కాబట్టి టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ అప్పుడప్పుడు టెంపరీగా పడుతూ ఉంటాయి. అంతేగాని పడింది కానీ చెడలేదు. ఉన్న పళంగా ర్యాలీ అవుతుందా లేదా ఈ లెవెల్కి వచ్చి ర్యాలీ అవుతుందా అనేది అది రన్నింగ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి. అందరం కలిసి అబ్జర్వ్ చేద్దామని చెప్పి చూడండి ఫ్రెండ్స్. వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు చూడండి, మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutes అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది. అర్థమైంది కదా. కాబట్టి మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే కలిపి ఉంటాయి. ఆ లింక్స్ వాడుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ నుంచి ఏదన్నా అప్డేట్స్ ఉంటే కనుక బ్రోకింగ్ కంపెనీ నుంచి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చూడండి, న్యూస్ అప్డేట్స్లో భారతీ ఎయిర్టెల్ గురించి చూద్దాం. నోమ్రా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేటింగ్ అప్డేట్ ఇచ్చారనమాట ఎయిర్టెల్కి సంబంధించి నోమ్రా వాళ్ళు. ఎందుకని వాళ్ళు ఇచ్చారు అనేది మనం చూడండి అనమాట. అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే గ్లోబల్ పీర్స్తో కంపేర్ చేస్తే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ ఎయిర్టెల్ని కంపారిజన్ చేసి చెప్తున్నారనమాట. అది కదా. అట్లాగనే ఫ్రీ క్యాష్ ఫ్లో వల్ల ఏంటంటే భవిష్యత్తులో డివిడెంట్లు అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు నోమ్రా వాళ్ళు ఏంటంటే టార్గెట్ని అప్డేట్ చేశారు. మనం చూడాల్సింది బైని కాదు, మనం చూడాల్సింది టార్గెట్ ప్రైస్ని కాదు. కీ పాయింట్ ఏంటి, వాళ్ళు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పాయింట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి డివిడెంట్లు అనౌన్స్ చేసే ఆ పాజిబిలిటీ ఉంది కాబట్టి స్టాక్ పెరగచ్చు అని వాళ్ళు అంచనా వేస్తున్న థింగ్ అనమాట. అలాంటి పాయింటర్స్ని అబ్జర్వ్ చేయండి. వేరే స్టాక్స్ని మీరు అనాలిసిస్ చేయడానికి పనికొస్తుంది. చూడండి, అలాగే సుజలానికి సంబంధించి 105 మెగావాట్ ఆర్డర్ వచ్చింది సన్ష్యూర్ ఎనర్జీ నుంచి అనమాట. వాళ్ళకి ఆర్డర్ రావటం ఆ స్టాక్కి అనుకూలమైన అంశంగా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అది సుజలానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే వీక్ మాన్సూన్ వల్ల, ఇప్పుడు మాన్సూన్ మనం జూన్లో చూసాము, చాలా డల్ ఉంది. మహారాష్ట్ర లాంటి కొండలు, చెట్లు బాగా దట్టంగా ఉన్న మహారాష్ట్ర లాంటి ఏరియాల్లో కూడా ఏంటంటే వర్షం లేకపోవడం అనేది కరువు వస్తుందా అనే భయాన్ని సృష్టిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈటీనవ్లో వస్తున్న రిపోర్ట్ చూడండి.
కంపెనీస్ చూడొద్దు, సెక్టార్స్ చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెర్టిలైజర్స్, మరి ఎరువులు ఇట్లాంటివి ఏంటంటే తక్కువగా ఉంటారు కదా, వీక్ మాన్సూన్ ఉంటే అది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని. సో ఎవ్రీడే ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. అలాగే ట్రాక్టర్స్ కూడా, మరి వ్యవసాయాధారం మీద సెక్టార్ కదా ఇది, ట్రాక్టర్స్ అనేది, ట్రాక్టర్ సేల్స్ కూడా తక్కువ ఉండొచ్చు అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే సో ఎక్కువ వేడి ఉండటం వల్ల ఆల్రెడీ మనం చూసాము సమ్మర్ ప్రొడక్ట్స్కి బాగా డిమాండ్ వస్తూ ఉంది. అలాగే టూ వీలర్స్ అంటే ఆగ్రి మరి బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఈ టూ వీలర్ సెక్టర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తుంది అనమాట. అలాగే డ్యూరబుల్స్, లగ్జరీ ఐటమ్స్ వైపు ప్రిఫర్ చేయరు అని చెప్పి కనిపిస్తుంది. అలాగే హాట్ బెవరేజెస్, నెస్ట్లీ, టాటా కన్జ్యూమరు ఇట్లాంటివి అనమాట. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఏంటంటే వీక్ మాన్సూన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ ఏంటని ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ అవి అందరికీ తెలిసినాయి కాబట్టి ఆ స్టాక్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే చాలా వాల్యుయేషన్స్, ప్రీమియమ్స్ కట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి కట్ అయ్యి మళ్ళీ లోయర్ లెవెల్లోకి వెళ్ళి ర్యాలీస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి బ్లంట్గా ఎప్పుడు కూడా స్టెప్స్ వేయొద్దు. సో రిపోర్ట్స్ని చదవండి, కానీ దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. స్లోగా ఏంటంటే మీరు నాలెడ్జ్ పెంచుకునే వైపు స్టెప్స్ వేస్తారు. చూడండి. అలాగే జెఫ్రీస్ వాళ్ళు మారుతి గురించి చెప్తున్నారు. జెఫ్రీస్ వాళ్ళు బై అని చెప్పి టార్గెట్ ప్రైస్ని పెంచారనమాట. సో స్ట్రాంగ్ పీవీ డిమాండ్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజుల్లో తగ్గడం కూడా మనకి లోయర్ క్రూడ్ ప్రైజెస్ అవి ఏంటంటే డిమాండ్ కన్సర్న్స్ని తగ్గిస్తున్నాయి, తీసేసినాయి అనమాట. మళ్ళీ క్రూడ్ ఆయిల్ తగ్గింది కాబట్టి మళ్ళీ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ డిమాండ్ పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారనమాట. సో అది సాఫ్ట్వేర్ మెటల్ ప్రైజెస్ అండ్ మెటల్ ప్రైజులు కూడా తగ్గటం, తక్కువగా ఉండటం అనేది మార్జిన్ రిస్క్ని, మార్జిన్ మీద ప్రెజర్ పడుతుంది కదా, సో అది ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చేస్తున్నారనమాట. అలాగే ఏంటంటే స్టాకు నిఫ్టీతో కంపేర్ చేస్తే అండర్ పర్ఫామ్ చేసిందని, సో వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయని చెప్పి సో సిఎంపి నుంచి ఇలా పెరుగుతుందని వాళ్ళు రేటింగ్ అప్డేట్ అవ్వడంతో సో ఇవాళ ఇంట్రాడేలో మారుతి పెరగడానికి ఇది ఒక కారణమైంది అని చెప్పి చెప్పచ్చు. అయితే మనం చూడాల్సింది ఈ బైని కాదు, టార్గెట్ ప్రైస్ని కాదు, ఇక్కడ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్న పాయింటర్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి. అలాగే జెఫ్రీస్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్ ప్రైస్ని కూడా పెంచి బై అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ అపాయింట్స్ రాజీవ్ కుమార్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, అలాగే ఆర్బీఐ అప్రూవల్ కోసం చూస్తున్నారనమాట. సో అలాగే అపాయింట్మెంట్ మే సపోర్ట్ సిఇఓ శశిధర్ జగదీశన్స్ టర్మ్ రెన్యువల్. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనమాట. అపాయింట్స్ పునీత్ శర్మ యాజ్ సిఎఫ్ఓ అండ్ జిగార్ షా యాజ్ జనరల్ కౌన్సిల్. ఇలాంటి మేనేజ్మెంట్లో కీ అప్డేట్స్, ఈ పర్సన్స్ కొన్న గుడ్ విల్, వీటి వల్ల కంపెనీని బాగా మంచిగా డ్రైవ్ చేయగలుగుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇస్తున్న రేటింగ్ అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. జెఫ్రీస్ వాళ్ళు ఇస్తున్న రేటింగ్ అప్డేట్. చూడండి. అలాగే బజాజ్ ఫినాన్స్లో కార్పొరేట్ యాక్షన్ ఉంది, జరిగింది అది ఇవాళ, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో అలాగే టైటాన్ స్టాక్ అనమాట, రీసెంట్గా స్టోర్స్ ఎడిషన్ ఇట్లాంటి వాటితో చాలామంది రేటింగ్ అప్డేట్స్ చేస్తూ ఉన్నారు. సో టైటాన్కి సంబంధించిన అప్డేట్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుందాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ హిస్టారికల్ డేటా మొత్తం కూడా గతంలో చూసినట్టే మళ్ళా చూద్దామన్నమాట. సమయాభావం వల్ల ఆ రెండింటిని ఇవాళ ట్రిమ్ చేస్తున్నాను. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క లాస్ట్ 3 months డేటా చూస్తే కనుక వారు వల్ల డ్రాపు, దాని తర్వాత యుద్ధ విరమణ అనే అప్డేట్ వచ్చినప్పుడు ర్యాలీస్, కానీ యుద్ధ విరమణ జరగకపోవడం వల్ల డ్రాప్స్, అలాగే యుద్ధ విరమణ అనే అప్టో ర్యాలీ. సో నిఫ్టీ అనేది ఐటీ వల్ల అనుకున్న స్థాయిలో ఎదగట్లేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇండివిజువల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో దమ్ము చూపిస్తూ ఉంటే సో ఇవి దమ్ము చూపిస్తూ ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీ కూడా. సో అలాగేనంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల గ్లోబల్గా కానీ లోకల్గా వల్ల కానీ ఏమొస్తాయి అనేది మనం చెప్పలేం కదా. ఆ రీట్రేస్మెంట్స్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా అనేది మనం అప్పుడు రన్నింగ్లో మనం చూద్దామన్నమాట. అది ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఏ ఇష్యూస్ వల్ల ఓవరాల్గా ట్రెండ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది లాస్ట్ 2-3 months మనం డేటా చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు వీడియో మీద అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే మరీ ఏంటంటే నేను చెప్తాను, మీ ఛానల్ మీకు పనికొస్తా అబ్బాయి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.